గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రెస్ క్లబ్ హైదరాబాద్ పక్షాన నిర్వహిస్తున్న మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి గారికి మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ముందు తీసుకుపోయేందుకు సహకరించిన ఎన్వి సుభాష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు ఈ కార్యక్రమాన్ని మేము ఎందుకు పెట్టాం అనేది ఒక 2 విషయాల్లో మేము తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్రమంతా జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉంది. కూర్చోండి. ఈ నేపథ్యంలో పార్టీల వైఖరి మరోసారి మన తెలంగాణ ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఈ మీట్ ది ప్రెస్ పరంపర ఈరోజు కేంద్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న మన తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారితోనే ప్రారంభిస్తూ ఉన్నాం. కార్యక్రమం ప్రారంభించే కంటే ముందు ప్రెస్ క్లబ్ పక్షాన మా కార్యవర్గ సభ్యులు చిన్న సత్కారం చేయాల్సిన కేంద్ర మంది కోరుతూ ఉన్నాను. మా ఉపాధ్యక్షురాలు అరుణ గారు, జాయింట్ సెక్రటరీ హరిప్రసాద్ గారు, ఉమా గారు, రాజేష్ గారు, జనరల్ సెక్రటరీ రమేష్ గారు, జాయింట్ సెక్రటరీ బాబురావు గారు, కోశాధికారి రమేష్ వైట్ల గారు, ఈ కార్యక్రమ ప్రారంభంలో భాగంగా తొలుత కిషన్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించి దేశవ్యాప్తంగా సంబంధించి ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనే అంశాలు మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేయాల్సిందిగా సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రాహుల్ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్ రాహుల్ గారు జర్నలిస్టులందరికీ సుపరిచితుడు, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాల్సింది కోరుతా ఉన్నాను. ముందు తొలుత కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరికీ నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు విజయకుమార్ రెడ్డి గారు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, రమేష్ గారు సెక్రటరీ, సీనియర్ జర్నలిస్టు మిత్రులు రాహుల్ గారు, ఇతర నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెస్ క్లబ్ పదాధికారులు మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కమిటీ నూతనంగా ఎన్నికైన తర్వాత ఈ యొక్క మీట్ ది ప్రెస్ కార్యక్రమం మొదటిసారిగా నిర్వహిస్తూ
దానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు హైదరాబాద్ నగరంలో జూబ్లీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు కోరుకోనటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 3 ప్రధానంగా రాజకీయ పార్టీలు పోటీ పడుతున్న విషయం మనకందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు జూబ్లీహిల్స్లో మేము ఎప్పుడు కూడా బీజేపీ తరఫున ఎన్నిక కాలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నుంచి మేము విజయం సాధించలేదు. ముఖ్యంగా గత శాసనసభ ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. కానీ ఆ రోజు 2 ప్రధాన పార్టీల మధ్యలే అక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కానీ, బీఆర్ఎస్ తరఫున స్వర్గీయ గోపీనాథ్ గారు కానీ. కాబట్టి అక్కడ 3rd ప్లేస్లో మేము రావడం జరిగింది. అదే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉండింది. బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్లో రావడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ట్రయాంగిల్లో ఉన్నాయి. నేను గత అనేక రోజులుగా కాన్స్టిట్యున్సీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ, చిన్న చిన్న గ్రూప్ మీటింగ్లు కానీ నేను పాల్గొంటున్నాను. ఓటర్స్లలో ఎక్కడ కూడా స్పష్టత ఇంకా వారికి రాలేదు. ఏవైతే సర్వేలు నిర్వహిస్తున్నారో ఆ సర్వేలు నమ్మకమైనటువంటి సంస్థలు ఏవి కూడా నిర్వహించలేదు. నేను సర్వేలన్నీ కొట్టివేయను, కానీ నమ్మకమైనటువంటి సంస్థలు ఏవి కూడా నిర్వహించలేదు. కాబట్టి నేను ఆ సర్వేలను విశ్వసించడం లేదు. జూబ్లీహిల్స్కి సంబంధించి ఈ ఉప ఎన్నిక మరి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా ప్రాధాన్యత ఉన్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ప్రాతినిధ్యం వహించింది. 2014 నుంచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూగా ఈ 11 సంవత్సరాలు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. కానీ ఈరోజు చాలామంది, కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు, మీడియా జూబ్లీహిల్స్ గల్లీలో తిరుగుతున్నప్పుడు మరి ఆ యొక్క డెవలప్మెంట్లో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని చూసి ప్రజలు, ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక బస్తీలు 365 రోజులు ఓవర్ఫ్లో అవుతున్న విషయం. రోడ్లు భయంకరమైనటువంటి పరిస్థితి. డ్రింకింగ్ వాటరు మరి పరిశుభ్రంగా లేకుండా డ్రైనేజ్ కలుస్తున్నటువంటి విషయం. నెలల తరబడి వెలుగనటువంటి వీధి లైట్లు ఈరోజు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బోడబండ కానీ, రేమత్ నగర్ కానీ, కొంతపాటు ఎర్రగడ్డ కానీ, యూసుఫ్ గూడ కానీ, షేక్పేట్ కానీ, ఈ ఏరియాస్లలో చాలా ఒక గ్రామ పంచాయతీలో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా అక్కడ లేదు. ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా మరి ఇది ఈ యొక్క భాగ్యనగరంలో లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది ఇంటర్నేషనల్ సిటీ అయింది. ఇస్తాంబుల్ అన్నారు,
సింగపూర్ సిటీ అన్నారు, న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ అన్నారు. మరి పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక హైటెక్ సిటీ మీద రోడ్లేసి రోడ్ల మీద రంగులేసి కొన్ని ఫ్లైఓవర్ కట్టినంత మాత్రాన ఇది ఇంటర్నేషనల్ సిటీ కాదు. ఈరోజు ఓల్డ్ సిటీ ఏ రకంగా ఉంది, గౌల్గూడ ఏ రకంగా ఉంది, మలక్పేట ఏ రకంగా ఉంది, అంబర్పేట, మషీరాబాదు, సికింద్రాబాదు, సనత్ నగర్, బోడబండ, ఇవన్నీ కూడా మెయిన్ రోడ్లు ఒకటే కాదు డెవలప్మెంట్కు. మెయిన్ రోడ్లు దిగితే బస్తీలలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో నేను మొదటిసారి శాసనసభకు ఎన్నికైనప్పుడు ఈ జిహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ ఉండేది. బ్యాంకులో జిహెచ్ఎంసీ డబ్బులు డిపాజిట్స్ ఉండేవి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వీధి లైట్లు వేయడానికి డబ్బులు లేవు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్, మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 2-3 సార్లు ఒక్కొక్క కార్పొరేటర్ని పిలిచి మీకు 50 లైట్లు ఇస్తాము, మరి ఎక్కడ ఏమంటారో చెప్పండి అనేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. మీకు అందరూ తెలుసు, అరెస్ట్ అయ్యాం మేమందరం కూడా మా పార్టీ తరఫున. వీధి లైట్ల కోసమే కందిళ్ళు పట్టుకొని పోయాము జిహెచ్ఎంసీ ఆఫీస్కు మా కార్పొరేటర్స్. ఆ పరిస్థితి వచ్చింది. ఈరోజు కాంట్రాక్టర్స్ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. 20 లక్షలు, 10 లక్షలు రోడ్ల రిపేరింగు, ప్యాచ్ వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లు కూడా. ఎందుకు చెప్తా ఉన్నానంటే తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలకు 2 ప్రధానమైనటువంటి సంస్థలు సివిక్ ప్రాబ్లమ్స్. ఒకటి జిహెచ్ఎంసీ నిర్వహిస్తుంది, 2 హైదరాబాద్ మెట్రో వాటర్ నిర్వహిస్తుంది. కానీ ఈరోజు ఆ 2 సంస్థలు కూడా నిధుల కొరతతో తమ బాధ్యతలు నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 2 సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి అగ్రికల్చర్ లేదు, కోఆపరేటివ్ లేదు, ట్రైబల్ లేదు, అనేక విభాగాలు హైదరాబాద్లో లేవు. ఆర్ఎన్బి కానీ ఇతరత్ర ఏవీ లేవు. ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి సంస్థలు ప్రజలకు సంబంధించినటువంటి పౌర సమస్యలు పరిష్కారం చేసేటువంటి, పౌర సమస్యల పరిష్కార బాధ్యత చూసేటువంటి సంస్థలు జిహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్. ఈ 2 సంస్థలు కూడా నిధుల కొరతతో ప్రధానంగా ఇబ్బంది పడతా ఉన్నాయి. దాని కారణంగా చాలా రకాల సమస్యలు బస్తీలలో వస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు హైదరాబాద్ నుంచి రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ పరిస్థితి ఆ రకంగా ఉంది. జూబ్లీహిల్స్లో అది కూడా ప్రతిబింబిస్తూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో ప్రచార సరళి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాల క్రితం వరకు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీహిల్స్ వెనుకబడిన తనానికి, వెనుక వేయబడిన తనానికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఈ యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయం కానీ, ఇచ్చినటువంటి అనేక రకాల 400 పైచీలకు సబ్ గ్యారెంటీల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు, మజ్లిస్ పార్టీ మెప్పు పొందేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మేము ఇన్ని వేల కోట్లు జూబ్లీహిల్స్లో ఖర్చు పెట్టినామంటే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో
మరి బోడబండలో ఉన్న పరిస్థితి ఏంది? కనీసం రోడ్డు లేనటువంటి పరిస్థితి, డ్రైనేజీ సమస్య పరిష్కారం లేనటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయో మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము 11 సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం జూబ్లీహిల్స్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. గ్రామాల నుంచి వచ్చినటువంటి లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ పనిచేస్తున్నప్పుడు, మీడియా వచ్చి చూస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంగా ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా జూబ్లీహిల్స్లోని అనేక బస్తీలో లేదని, ఒక మండల్ హెడ్ క్వార్టర్లో ఉండే డెవలప్మెంట్ కూడా జూబ్లీహిల్స్లో కొన్ని బస్తీలో లేదనేది వాళ్ళు చెప్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క డ్రైనేజ్ ఓవర్ఫ్లోనే తిరగాల్సినటువంటి పరిస్థితి జూబ్లీహిల్స్లో కనిపిస్తూ ఉంది. మరి బీజేపీ సంబంధించినంత వరకు మేము ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు గత 2 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి గత ఎన్నికల సందర్భంగా హామీలేంటి, మీరు ఆ గ్యారంటీలు ఏ రకంగా పరిష్కారం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2024 డిసెంబర్ లోపల మరి ఈ యొక్క 6 గ్యారంటీలు పరిష్కారం చేస్తామని చెప్పి కొన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగాలు. ఈ రకంగా అన్ని పత్రికల్లో కూడా ఫ్రంట్ పేజ్ ఎలక్షన్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, డిసెంబర్ 2024 లోపల జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో ఇచ్చారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో, జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో తెలియదు. 2 సంవత్సరాలు కావస్తుంది. అంతేకాదు, ప్రతి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క పేదవాడికి కూడా, పేద కుటుంబానికి కూడా పెళ్లి జరిగితే తులం బంగారం ఈ రోజు వరకు ఇవ్వలేదు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏ ఒక్క మహిళకి ఇంతవరకు అది ప్రారంభం కాలే. పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం లోన్లు ఇస్తుంది బ్యాంకుల ద్వారా. ఈరోజు మోడీ గారు నిర్ణయించారు 20 లక్షల వరకు. గతంలో 2 లక్షలు, 3 తర్వాత 5 తర్వాత 10 అయింది. ఇప్పుడు 20 lakhs మ్యాక్సిమం ఇస్తా ఉన్నాం మేము. దానికి సంబంధించినటువంటి వడ్డీ మేము రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పి గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు భరించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది. మొన్న ఎలక్షన్స్ హామీలో ఇచ్చి వీళ్ళు కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలుగా వస్తుంది, ఒక్క అమ్మాయి కూడా ఇంతవరకు స్కూటీ రాలేదు. ఇంతకుముందు చెప్పినట్టు నిరుద్యోగులకు సంబంధించి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువకులకు నెలకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి బాజాప్తా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు కలిసిపోయారు. అనేక రకాల హామీలు ఇచ్చారు నిరుద్యోగులకు, ఉద్యోగాల విషయంలో కానీ ఇతరత్ర. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా నిరుద్యోగ యువతకు మోసం చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేస్తూ ఉంది. అంతేకాకుండా పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్స్ ఇస్తాము, ఉన్న పెన్షన్స్ను 2000 నుంచి 4000 డబల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజు వరకు మంజూరు కాలేదు. ఆ యొక్క వృద్ధాప్య పెన్షన్ కానీ
వితంతువుల పెన్షన్ కానీ ఒకటి కూడా ఇంతవరకు 4 చేయలేదు, 4,000 రూపాయలు చేయలేదు. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో. కానీ ఆ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6,000 కూడా ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. చదువుకునేటువంటి విద్యార్థుల కోసం 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పి హామీ ఇచ్చింది. ఏ ఒక్క కార్డు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దళితులకు 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు. ఒక్క కుటుంబానికి కూడా ఈ రోజు వరకు మరి ఆర్థిక సహాయం అందలేదు. బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు అని చెప్పి ప్రకటించారు బీసీ డిక్లరేషన్లో. ఇంతవరకు దానికి శ్రీకారం చుట్టలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల హామీలు. ఇంకా నేను గ్రామీణ ప్రాంతాల విషయాలు చెప్పడం లేదు, హైదరాబాదు జూబ్లీహిల్స్కి సంబంధించిన విషయాలే చెప్తా ఉన్నాను. ఏ ఒక్కటి కూడా అమలు కాలనటువంటి పరిస్థితి. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, జూబ్లీహిల్స్లో ఓటు వేయకపోతే సన్న బియ్యం అయిపోతాయి అన్నాడు, ఫ్రీ బస్ అయిపోతుంది అన్నాడు. సన్న బియ్యం ఆయన స్కీమ్ ఒకటే కాదు, సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరి సింహభాగం ప్రతి కేజీకి కేంద్ర ప్రభుత్వం 42 రూపాయలు ఇస్తే సన్న బియ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది 15 రూపాయలని మనం చేస్తాను. కేంద్ర ప్రభుత్వం 42 రూపాయలు బియ్యానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ 15 రూపీస్. ఏ రకంగా దీన్ని ఆపుతారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీము 83 కోట్ల మంది ప్రజలకు గత 5 సంవత్సరాలుగా కరోనా తర్వాత, కరోనా అప్పుడు ప్రారంభించినటువంటి పథకం ఇంకా మోడీ గారు కొనసాగిస్తా ఉన్నారు. ఈ దేశంలో అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని భాషల వారికి కూడా ఏ రకమైనటువంటి తారతమ్యం లేకుండా, భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నటువంటి పథకం ఇది. ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఇది. ఇంత పెద్ద స్కీము ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అది తెలంగాణలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి ఆపుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా నేను ముందు చెప్పినట్టు ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ కిందనే ప్రతి కుటుంబానికి మరి చాలా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. ప్రతి నెల ప్రతి పేదవాడికి 208 రూపాయలు ఈ యొక్క బియ్యం కింద లబ్ధి చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున 208 రూపాయలు ప్రతి నెల ప్రతి వ్యక్తికి వస్తుంది బియ్యం ద్వారా. మరి ఈరోజు ఫ్రీ బస్సు గురించి చెప్తా ఉన్నారు. ఏది అడిగినా నిరుద్యోగ భృతి అంటే ఫ్రీ బస్ చెప్తాడు, పెన్షన్స్ అంటే ఫ్రీ బస్ చెప్తారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగానే మనవేస్తున్నాను. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. ఈరోజు మీరు ఏ రకంగా మళ్ళీ ప్రశ్న అడుగుతారో నేనే ముందు చెప్పేద్దామని చెప్తున్నాను. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్కు ఫస్ట్ ఫేజ్ అంటే 2 ఫేజ్ల వారిగా ఉంటుంది, నార్త్ సౌత్. దానికి ఫస్ట్ ఫేజ్ కింద 15,627 కోట్ల రూపాయలతో దానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అది ఫైనల్ కాగానే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ అప్రూవల్ అయితే ఫస్ట్ ఫేజ్ RRR రోడ్డు మంజూరుకు అయ్యే అవకాశం ఉంది. అంబర్పేట ఫ్లైఓవర్ 410 కోట్లు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 627 కోట్లు, ఈ యొక్క కూకట్పల్లి BHL ఫ్లైఓవర్ 136 కోట్లు, ఆరాంఘర్ 6 లేన్ సిటీలో
283 కోట్లు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదేవిధంగా డెవలప్మెంట్ అవుతుంది. 46% పనులు పూర్తి అవుతున్నాయి. నేను మీడియాను కోరుతున్నాను, వెళ్ళి ఒకసారి చూడాల్సిందే కోరుతాను. 46% పనులు పూర్తయినాయి. అదేవిధంగా చెల్లపల్లి రైల్వే స్టేషన్ మీరందరూ చూశారు, 430 కోట్లతో దాన్ని డెడికేట్ చేశాము. హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటే నాంపల్లి, ఇది కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా భూమి పూజ చేశాడు 350 కోట్లతో. లింగపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, కాచిగూడ 424 కోట్లు, లింగంపల్లి రైల్వే స్టేషన్ 310 కోట్లు. బేగంపేట రైల్వే స్టేషన్ మీరందరూ చూశారు, ఆల్మోస్ట్ 23 కోట్లతో అది పనులు పూర్తి చేశాము, స్వయంగా ప్రారంభించడం జరిగింది. అక్కడ మొత్తం సిబ్బంది అంతా కూడా మహిళలే పనిచేస్తారు. అక్కడ మొత్తం ఏ ఒక్కరు కూడా జెంట్స్ ఉన్నారు, అందరూ మహిళలతో పనిచేసేటువంటి రైల్వే స్టేషన్ మోడీ గారు మన బేగంపేటకి ఇచ్చారు. ఆఫీస్పేట రైల్వే స్టేషన్ అది కూడా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అది కూడా 80% పైన పనులు పూర్తి అయిపోయినాయి. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ అది కూడా 26 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. మలక్పేట రైల్వే స్టేషన్ 37 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. మల్కాజిరి రైల్వే స్టేషన్ 27 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఉందానగర్ రైల్వే స్టేషన్ అది కూడా 12 కోట్ల పైచీలకు పనులు జరుగుతూ ఉన్నాయి. యాకత్పుర రైల్వే స్టేషన్ అది కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా సిటీలో అనేక ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లను కూడా అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి, కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలోకి వస్తుంది కాబట్టి వాటన్నిటిని కూడా ఈరోజు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా మొత్తం సిటీలో మరి ఈ యొక్క రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాము. రెగ్యులర్గా అన్ని రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి మానిటరింగ్ ఎవ్రీ 1 మంత్ 1.5 మంత్కు నేను స్వయంగా రివ్యూ చేస్తూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది కాకుండా హైదరాబాద్ నుంచి ఒక 5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించుకోవడం జరిగింది. తిరుపతికి 2 ట్రైన్లు, విశాఖపట్నం, అదేవిధంగా నాగ్పూర్, బెంగళూరు, ఈ యొక్క 5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించుకున్న విజయవాడకు. అదే కాకుండా అనేకమైనటువంటి నూతన ట్రైన్లను, ఎందుకు చెప్తానంటే కేంద్రం చేయాల్సిన పనులు కాబట్టి, నూతన ట్రైన్ గోవా కావచ్చు, జోధ్పూర్ కావచ్చు, అవి ప్రారంభించుకున్నాం. అదే కాకుండా ఒక ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ 100 కోట్లతో అది ప్రారంభించుకున్నాం. రెండో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, రైల్వే మినిస్ట్రీది. ఇది కూడా హైదరాబాద్లోనే మరి ఏర్పాటు చేసుకుంటున్నాం. 294 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్లో పనులు ప్రారంభమైన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో, అది కూడా 353 కోట్లతో కొత్త ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ప్రారంభించుకున్నాం. నేను వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాను. అదేవిధంగా నేషనల్ అండ్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ జినోమ్ వ్యాలీలో నేనే స్వయంగా ప్రారంభించాను. ఆల్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 346 కోట్లతోటి అది ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అభివృద్ధి, దీనికోసం కూడా మరి ఒక కొత్త ఇన్స్టిట్యూట్ ప్రారంభించుకున్నాం. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఆ యొక్క సెంటర్ను కూడా హైదరాబాద్లో ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా సిఎస్ఐఆర్ ఐఐసిటి పెట్రోకెమికల్ విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సెంటర్ను కూడా హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తున్నాం. అదే కాకుండా నా మినిస్ట్రీ నేషనల్ క్రిటికల్ మినరల్, అంటే మైన్స్ మినిస్ట్రీ సంబంధించినంత వరకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద హైదరాబాద్లో
2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ యూనిట్స్ ప్రారంభించుకున్నాం. అదేవిధంగా గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ అండ్ మిల్లెట్స్ ICARలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ శ్రీయన్న రీసెర్చ్ సెంటర్ కూడా, ఆల్ ఇండియా సెంటర్ కూడా హైదరాబాద్లోనే మరి ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ఇది కాకుండా కొత్త ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇది కూడా మంజూరైంది. అదేవిధంగా బేగంపేటలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ను కూడా ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ఇదే కాకుండా మహిళలకు సంబంధించినటువంటి ఒక మరి ఎక్సలెన్స్ సెంటరు, స్కిల్ సెంటరు దేశంలో 6 ఉంటే 6 ఒకటి మన AITIలో మరి నూతన భవనాలు కట్టి నేనే దాన్ని స్వయంగా ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సెంటర్ ఫర్ కాంపోజిషనల్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్, ఇది డిపార్ట్మెంట్ అటామిక్ ఎనర్జీ ద్వారా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ప్రారంభించుకున్నాం. అంతేకాకుండా రామ్జీ గోండు ట్రైబల్ మ్యూజియం నేనే దాన్ని ఫౌండేషన్ ఇచ్చాను. చాలా రోజులుగా పర్సూట్ చేసి ల్యాండ్ ఇవ్వకపోతే చివరకు హైబ్రిడ్స్లోనే చిన్న ల్యాండ్ ఇస్తే ఆ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఓల్డ్ మింట్ ఆఫీస్ను దాన్ని మరి కూల్చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు నేనే నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి నిజాం కాలం నుంచి ఏ రకంగానైతే మన యొక్క మింటులో ప్రింటింగ్ ప్రెస్ ఉండేనో వాటన్నిటినీ కలిపి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసాం. సెక్రటరీ పక్కలో మింట్ కాంపౌండ్లో న్యూ మింట్ మ్యూజియం ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తాను. దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా నేషనల్ డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్లో చెప్పి నేను కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు మన సాలార్జంగ్ మ్యూజియంలో దాన్ని ప్రారంభించుకున్నాం. ల్యాండ్ కోసం ముఖ్యమంత్రి గారు గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేక సార్లు అడిగాను, ల్యాండ్ ఇవ్వలేదు. అదే కాకుండా తెలంగాణ లిబరేషన్ స్ట్రగుల్ వర్చువల్ మ్యూజియంను కూడా మనం ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క హైటెక్ సిటీలో మరి ఘంటసాల కళామంటపం పేరు మీద రవీంద్ర భారతి ఏ రకంగా ఉందో ఆ రకంగా ఒక ప్రత్యేకమైనటువంటి, నేను కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి 26 కోట్ల రూపాయలతోటి అది మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అది లలిత కళాతోరణం ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లో ఒక కొత్త కల్చరల్ సెంటర్ మరి అక్కడ బిల్డింగు పనులు జరుగుతూ ఉన్నాయి. వెంకయ్యనాయుడు గారు ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా దాన్ని భూమి పూజ చేయించాను. అది వచ్చే సంవత్సరం ఆ యొక్క నూతన కల్చరల్ హాల్ కూడా మన హైదరాబాద్ ప్రజలకు అందుబాటులో రాగుతుంది. అదేవిధంగా సంగీత నాటక అకాడమీ బ్రాంచ్ కూడా అదే సెంటర్లో ICCRలో ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ప్రత్యేకంగా మరొకటి సైన్స్ మ్యూజియం, అంటే సైన్స్ సిటీ. మన దగ్గర అనేక రకాల డిఫెన్సు, హెల్త్, IT ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కల్చర్ మినిస్ట్రీ ద్వారా ఒక సైన్స్ సెంటర్ సుమారు 430 కోట్ల రూపాయలతోటి నేను భూమి పూజ చేశాను. దానికి మరి MOSగా ఉన్నటువంటి జితేంద్ర సింగ్ గారు కూడా వచ్చి ఇద్దరం కలిసి దానికి భూమి పూజ చేశాము. పనులు జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అది తార్నాకలో వస్తుంది. అది విద్యార్థులకు, ప్రజలకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అది నేషనల్ సైన్స్ సెంటర్ అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రకంగా అనేక రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీ ఈరోజు. ఇదే కాకుండా ఔటర్ రింగ్ రైల్, దాన్ని కూడా నేను రైల్వే మినిస్టర్తో మాట్లాడి సర్వేనైతే చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి, రింగ్ రోడ్డు ఇంకా అలైన్మెంట్ సరిగ్గా ఇంకా తెలియదు కాబట్టి దానికి సమాంతరంగా రింగ్ రైలు మరి అలైన్మెంటు ఉంటే ఫైనల్ లొకేషన్ సర్వే జరపడం కోసము ఒక 14 కోట్ల రూపాయలు రైల్వే మినిస్ట్రీ నుంచి మంజూరు చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా MMTS ఫేజ్ 2 అనేక సంవత్సరాలుగా అది పెండింగ్లో ఉంది. సుమారు 6-7 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం రైల్వే మినిస్ట్రీ మధ్యలో ఒప్పందం కుదిరింది. కొంత ఫైనాన్స్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్ళు చేయలేకపోయారు.
రైల్వే మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పాడితే నేనే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఆ యొక్క ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజు నేను మంజూరు చేయించి పనులు కూడా పూర్తి చేసి అవి ప్రధానమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. అదేవిధంగా ఎంఎంటీఎస్ ఫేజ్ 2 యాదాద్రి వరకు 423 కోట్ల రూపాయలతోటి అది కూడా మరి మంజూరు చేశాము. ఈ ఎన్నికలు పూర్తి కాగానే నేను దానికి భూమి పూజ చేయబోతున్నాను ఆ పనులకనే విషయాన్ని మనం చేస్తున్నాను. అంతేకాకుండా హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వము మరి 1458 కోట్లు మంజూరు చేసింది. కానీ ఆ పనులు మరి ఉప్పుగూడ వరకు వెళ్లాల్సి ఉంటే జానుమా వరకు అది అఫ్జల్గంజ్లో ఆగిపోవడంతో మరి 1196 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెట్రోకి ఇచ్చింది ఫస్ట్ ఫేజ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్నగర్లో ప్రారంభించుకున్నాం. ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అనుబంధంగా అద్భుతంగా మరి కాలేజ్ హాస్పిటల్, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ 2000 కోట్లకు పైగా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరికీ మరి మేలు జరిగే విధంగా ఆ యొక్క హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్తో సమానంగా ఈరోజు హాస్పిటల్ మరి సేవలు అందిస్తూ ఉంది. ఉస్మానియా గాంధీ కంటే ఎక్కువ ఓపీ ఈరోజు మరి ఈఎస్ఐ హాస్పిటల్కి వస్తారు. గాంధీ కంటే ఎక్కువ ఓపీ వస్తారు అక్కడికి. అంత అద్భుతంగా ఈరోజు హాస్పిటల్ పనిచేస్తూ ఉన్నదని నేను చేస్తున్నాను. అదే కాకుండా ఎయిమ్స్ బీబీ నగర్లో 1366 కోట్ల రూపాయలతోటి ఎయిమ్స్ ప్రారంభం చేసుకున్నాం. అది తాత్కాలికంగా పాత భవనంలో ప్రారంభం చేశాం. ఇప్పుడు కొత్త భవనాలన్నీ కూడా ఆల్మోస్ట్ 90% పూర్తి అయిపోయినాయి. వచ్చే సంవత్సరం మరి ఫస్ట్ క్వార్టర్లోనే ప్రధానమంత్రి గారితో ఆ యొక్క ఎయిమ్స్ బీబీ నగర్ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో కాలేజీ మెడికల్ కాలేజీ అదేవిధంగా హాస్పిటల్ అది ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం అనే శుభవార్త కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మరి అనేక ఇతర కార్యక్రమాలు ఈరోజు నేను చిన్నవి చెప్పడం లేదు. ట్రిపుల్ కావచ్చు, నేషనల్ క్రిటికల్ మినరల్ కింద ఎన్ఎఫ్టీడీసీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఖర్చు కావచ్చు, న్యూ బ్లాక్స్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా నేను ఏమీ చెప్పడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో 2 న్యూ ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ అది నేను స్వయంగా పోయి శంకుస్థాపన భూమి పూజ చేశాను. ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. అదేవిధంగా ఖేలో ఇండియా కింద కూడా నా కాన్స్టిట్యూన్స్ వస్తుంది కాబట్టి ఉస్మానియా కాలేజీలో కూడా ఖేలో ఇండియా కింద అక్కడ కూడా మరి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సింథటిక్ టెన్నిస్ కోర్టు, సింథటిక్ ట్రాకు, మహిళా గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల కోసం స్విమ్మింగ్ పూలు ఇతరత్ర కూడా మేము మంజూరు చేసి కొన్ని ప్రారంభించాం. కొన్ని పనులు యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళు పూర్తి చేయాల్సి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదేవిధంగా కంటోన్మెంట్కు ఎస్కో అకౌంట్ కింద 303 కోట్లు, హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఖేలో ఇండియా కింద 5 సెంటర్స్. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నేను మీ సమయం ఎక్కువ తీసుకోను కాబట్టి ఇంకా చాలా నా దగ్గర హైదరాబాద్ సిటీకి సంబంధించే మరి మొత్తము ఒక 101వ ఇష్యూస్ హైదరాబాద్ సిటీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది. ఇది జనరల్గా మున్సిపాలిటీకి ఏమి ఇచ్చాము, కార్పొరేషన్కి ఏమి ఇచ్చాము, హెల్త్ మినిస్ట్రీకి ఏమి ఇచ్చాము, ఇటువంటివి కాకుండానే రొటీన్గా డెవలప్మెంట్ కార్పొరేషన్కి వస్తుంటుంది డబ్బు ప్రతి బడ్జెట్లో కూడా ఆటోమేటిక్గా. ఈరోజు మరి 200 పైచీలకు బస్తీ దవాఖానాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో పేరు మార్చాడు కేసీఆర్, అంతేగాని డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు అనేక అంశాలలో కూడా సిటీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తూ ఉందనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతిసారి టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి నేను ఎక్కువ చెప్పను, ఎక్కువ ఇవన్నీ కూడా మేము చెప్పినా మీరు రాయారనే విషయం కూడా నాకు తెలుసు. అయినా కూడా చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు కూడా అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు తెలంగాణకు మీరు ఏం చేశారని. తెలంగాణ లిస్ట్ ఉంది, అది కూడా చెప్పమంటే చెప్తాను.
కాబట్టి నేను ఓన్లీ హైదరాబాద్ సిటీకి సంబంధించి చెప్పాను. తెలంగాణ లిస్ట్ కూడా డీటెయిల్గా ఒక నేషనల్ హైవేస్ మీదనే 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మరొక 83,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి ఒక జాతీయ రహదారుల మీదనే. రైల్వేస్ మీద కూడా అత్యంత అద్భుతంగా 40 రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీ మేము చేస్తాం. ఈరోజు రైతులకు మరి ప్రతి 4 నెలలకు మరి డబ్బులు బ్యాంకుల అకౌంట్ వేయడం కావచ్చు, ఎరువుల మీద సబ్సిడీ కావచ్చు, ధాన్యం కొనుగోలు మీద చేసినటువంటి ఖర్చు కావచ్చు, ఇప్పుడు కాటన్ కొనుగోలు చేస్తాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ 85,000 కోట్ల రూపాయలు కాటన్ పర్చేస్ మీదుగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. కాబట్టి ఈ రకంగా అనేక అంశాలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో కానీ నేను ఒక కేంద్ర మంత్రిగా నా పాత్ర నేను ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి నేను పోషిస్తాను. కానీ ముఖ్యమంత్రి గారు చాలా స్థాయికి దిగజారి మరి ఈ యొక్క తెలంగాణ డెవలప్మెంట్స్ ఆపుతున్నాడు అనే విషయం మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న కూడా మెట్రో, ఈ ఎలక్షన్స్లో కూడా మెట్రో గురించి మాట్లాడారు. మెట్రోకి సంబంధించి గతంలో ఫస్ట్ సర్వీలు ప్రతిపాదన పంపించినప్పుడు కేంద్ర ప్రభుత్వము మా యొక్క అర్బన్ డెవలప్ మినిస్ట్రీ, అంటే కేంద్ర ప్రభుత్వ అర్బన్ డెవలప్ మినిస్ట్రీ ఉన్నటువంటి మెట్రో సెల్ ఉంటుంది ఒకటి, జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో, వాళ్ళు స్పష్టంగా అడిగారు, ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో దాని ఇది లాస్లో ఉంది కదా, మరి కొత్తగా వేసేటువంటి మెట్రో ఎవరు మెయింటైన్ చేస్తారు? నెంబర్ 1. ఈ ట్రాక్ ఉన్నటువంటి ట్రైన్లు ఆ ట్రాక్ మీద వెళ్తే దాని మెయింటెనెన్స్ ఎవరు, దీని మెయింటెనెన్స్ ఎవరు? కొత్త ట్రాక్ కొత్తగా ట్రైన్లు వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారా, అది కనెక్టివిటీ చేస్తారా? లేకపోతే ఈ ట్రాక్ వాళ్ళు దిగి అక్కడ నుంచి మళ్ళీ కొత్త ట్రైన్లు కొత్త ట్రాక్ మీద ప్యాసింజర్ మారాలా? మీ క్లారిటీ ఏంది? మరి ఇప్పటికీ మరి ఎల్ఎన్టీ మేము కొత్త సెకండ్ ఫేజ్ మేము చేయలేము, మేము లాస్లో ఉన్నాము, ప్రతి సంవత్సరము సుమారు 700 కోట్లు లాస్లో ఉన్నాం మెట్రో అని చెప్పి స్పష్టంగా వాళ్ళు ఉత్తరం రాశారు. కాబట్టి ఇదే విషయము రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ అడిగాం. లేకుండా ఎదురుదాడి, దీని మీద జవాబు చెప్పకుండా నా మీద ఎదురుదాడి ఎందుకు అర్థం కాదు. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక హైదరాబాద్ సంబంధించినటువంటి ఎంపీగా నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తుల్లో నేను పదం ఉంటాను. కానీ ఈరోజు ఉల్టా మాట్లాడుతున్నారు. చివరికి ఏమైంది? ఈరోజు ఎల్ఎన్టీ వెళ్ళిపోతామని చెప్పారు. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి పూర్తిగా ఒప్పందాలు కుదుర్చుకొని స్టేట్ గవర్నమెంట్ ఇంకా టేక్ ఓవర్ చేయలేదు. చేసిన తర్వాత కొత్త డిపిఆర్ పంపాలి. అది కూడా మభ్యపెడుతూ మరి ముఖ్యమంత్రి గారు మొన్న ఎల్ఎన్టీతో మేము ఒప్పందం కుదుర్చుకోబోతున్నాము, స్టేట్ గవర్నమెంట్ తీసుకోబోతుందని చెప్పి కూడా మళ్ళీ నా మీద మాట్లాడతాడు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మెట్రో ఆపినటువంటి వ్యక్తి అని. కాబట్టి ఈ రకంగా ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యత రహితంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను మరొకసారి మీ ద్వారా హైదరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒక పార్టీ, ఒక డిసిప్లైన్డ్ డెడికేటెడ్ కార్యకర్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా నేను అనేక పోరాటాలు చేశాను, అనేక వందల సార్లు అరెస్ట్ అయ్యాను. సుమారు 25 రోజుల పాటు తెలంగాణ పోరుయాత్ర వచ్చినటువంటి ఒక సాధారణ కార్యకర్తగా మరి తెలంగాణ వచ్చినప్పుడు కూడా రాజ్యసభలో బిల్ పాస్ కాకపోతే నేను 7 రోజుల పాటు మీ ప్రెస్సులందరూ నిరవధిక నిరాదీక్ష చేసినటువంటి వ్యక్తిని తెలంగాణ భవన్లో. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఒప్పించినటువంటి వ్యక్తిని నేను. అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ విషయంలో అనేక అంశాలు నేను ఢిల్లీలో మా ఆఫీస్లో తెలంగాణ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ భవన్లో ఏ రకంగా అయితే సెల్ ఉంటుందో మా ఆఫీస్లో నేను సపరేట్ సెల్ ఏర్పాటు చేశాను. రెగ్యులర్గా వివిధ మినిస్ట్రీస్ తోటి తెలంగాణ ప్రాజెక్టుల మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసి అప్డేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 40 ఉత్తరాలు రాశాను. 40 లెటర్స్ డెవలప్మెంట్ విషయంలో, ల్యాండ్ ఇష్యూస్ ఇతర. ఒక్క లెటర్ కూడా జవాబు చెప్పలేను. మేము సాధారణంగా మీలాంటి వాళ్ళు, ఒక వ్యక్తి కానీ సాధారణ సిటిజన్ కానీ ఎవరైనా లెటర్ రాస్తే మేము జవాబు చెప్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. కానీ ఒక కేంద్ర మంత్రిగా నేను కేసీఆర్ గారికి 40 ఉత్తరాలు రాశాను. అనేక ల్యాండ్ ఇష్యూస్, రైల్వేకి సంబంధించినటువంటి ట్రాక్స్ కోసం ల్యాండ్ ఇష్యూస్, నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్, నేషనల్ సైన్స్ సెంటర్ కోసం ల్యాండ్ ఇష్యూ, ట్రైబల్ ఇష్యూ కోసం ల్యాండ్ ఇష్యూ, వాళ్ళకి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు. ఎందుకంటే ల్యాండ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు, రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి అంశాల మీద అనేక ఉత్తరాలు రాస్తే స్పందించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి వాళ్ళు ఈరోజు నా మీద కూడా వాళ్ళు కూడా కిషన్ రెడ్డి ఏం చేశాడు, నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏం చేశారు అనే విధంగా మాట్లాడతారు. ఈరోజు ఒక డిఫెన్స్ మీద
మన హైదరాబాద్లో ఒక డిఫెన్స్ మీద 1,40,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టాం. దేని మీద ఖర్చు పెట్టాం, ఏమవుతుందో చెప్పడానికి కూడా కొన్ని చెప్పకూడదు. మేము క్యాబినెట్లో ఓతు తీసుకుంటాం ప్రమాణ స్వీకారం అప్పుడు. కొన్ని చెప్పకూడని విషయాలు డిఫెన్స్ సంబంధించి చెప్పరు. అనేక అద్భుతంగా హైదరాబాద్లో ఒక రీసెర్చ్ సెంటర్స్ కానీ ఈరోజు ప్రొడక్షన్ సెంటర్గా నడుస్తుంది డిఫెన్స్. 1,40,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్లో ఖర్చు పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మాకేం వస్తుంది, మేము ఎంత కడుతున్నాం అంటే డిఫెన్స్ మనది కాదా, నేషనల్ హైవే మనసు కాదా, రైల్వే మన తెలంగాణ ప్రజలు ఎక్కరా, ఈ నేషనల్ హైవేస్ మీద తెలంగాణ ప్రజలు తిరగరా, అక్కడ ఏమైనా ఇది తెలంగాణ తిరుగుద్దంటారా? ఎందుకంటే మేము కడుతున్నాం ఎంత మాకు వస్తుంది అంటాడు మన ఒక మంత్రి కూడా. ఇక్కడ ఎవరు కట్టినా ఎవరు చేసినా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనులు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీ హిల్స్లో సివిక్ ప్రాబ్లమ్స్ చేయాలి. నరేంద్ర మోడీ గారు చేయరు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తారు, వాళ్ళు చేయాల్సిన జూబ్లీ హిల్స్లో నువ్వేం చేసినావు అంటే జూబ్లీ హిల్స్లో మనంగా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేషన్ చేయాలి, కార్పొరేషన్ అధికారం ఉంటుంది. స్పెషల్గా ఉన్నటువంటి ఎంపీలకు కేంద్రము ప్రధానమంత్రి గారు ఎవరికి స్పెషల్ డబ్బు ఇవ్వరు. నాకు వచ్చినటువంటి డబ్బు సిఎస్ఆర్ కింద అనేక రకాల డెవలప్మెంట్స్ హాస్పిటల్లో ఇప్పుడే మనం అనేక పాఠశాలలో నేను డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాను. అనేక పాఠశాలలో శానిటేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశాను. అనేక పాఠశాలలో నేను అదనపు క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాను. హైదరాబాద్లో అనేక బస్తీలలో కేంద్ర ప్రభుత్వం నాకు ఇచ్చేటువంటి ఎంపీ ల్యాడ్స్ ద్వారా, మిగతా అధికారం ఉండదు నాకు. నేను మంత్రి అయినా కూడా డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి నా కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టిన ఈ రకంగా ఇంతకుముందు చెప్పి నేను చేసుకుంటాను. స్కీమ్స్ కింద ప్రాజెక్టుల కింద తేవచ్చు, కానీ ఒక ఏరియాలో డైరేజ్ కోసము, ఒక ఏరియాలో స్కూల్ కోసం తేవడం అయినా కూడా నేను కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని, ఉదాహరణకు తెలంగాణకు సంబంధించి టెక్స్టైల్ పార్క్, కాకతీయ టెక్స్టైల్ పార్క్ మొత్తం దేశవ్యాప్తంగా ఏడొస్తే ప్రధానమంత్రి గారికి 10 సార్లు కలిసి రిక్వెస్ట్ చేసి, అంటే మీరు ల్యాండ్ ఇవ్వరు, మీ కేసీఆర్ అనేక రకాలుగా ఆ రోజు అన్నప్పుడు కూడా ఒప్పించి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చాను తెలంగాణకు. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మూతపడ్డది, ఇక రాదని చెప్పిన తర్వాత పార్లమెంట్లో చెప్పారు, ఇక కాదని చెప్పిన తర్వాత కూడా నేను ప్రధానమంత్రి గారు ఇనిషియేట్ చేసి మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఒక కోచ్ కోసమే కాకుండా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి అందులో ఇంజన్స్, కోచెస్ కూడా అందులో తయారు చేయబోతున్నాం. చాలా అద్భుతంగా రానున్న రోజుల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు 80% పనులు పూర్తయినాయి. వచ్చే సంవత్సరం అక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అదేవిధంగా జైరాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్. అదేవిధంగా ఇతర అనేక రకాల రైల్వేకి సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అవి నేను ఇప్పుడు మనకు సిటీకి సంబంధం లేదని చెప్పడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తుంది. మేము కేరళకైనా అదే విధంగా చూస్తాం, తమిళనాడుకైనా అదే విధంగా చూస్తాం, ఆంధ్రప్రదేశ్కైనా అదే విధంగా చూస్తాం, తెలంగాణకి అదే విధంగా చూస్తాం. మన తెలంగాణలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్స్ కోసము కేంద్ర ప్రభుత్వము జనజాతి అభ్యుదయ అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి నిజంగా వెనుకబడినటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం ఇల్లు కట్టిస్తూ ఉన్నాము, హాస్పిటల్స్ పెడతా ఉన్నాము. నేను స్వయంగా వికారాబాద్కి వెళ్ళి ఈ స్కీమ్ మొత్తం తెలంగాణలో ప్రారంభించాను. వికారాబాద్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలకు వెళ్ళి ఆదివాసీల ప్రాంతంలో ఆదిలాబాద్లో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు అద్భుతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులతో చేస్తూ ఉన్నాం. కాబట్టి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ఈరోజు బియ్యం పథకం ఉంది, ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు. 100% ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో బియ్యం కానీ, రైస్ గోధుమలు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. వీళ్ళు సన్నబియ్యం అనే పథకం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కొంత ఆడించి మనం ఇచ్చేటువంటి ₹42 వాళ్ళు కూడా ₹15 జోడించి సన్నబియ్యం ఇస్తున్నారు. అదర్వైజ్ ఈరోజు సివిల్ సప్లైస్ పనిచేసేటువంటి సిబ్బందికి 100% సాలరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఈ అవుట్లెట్స్ ఏవైతుంటాయో దుకాణాలు, సివిల్ సప్లై షాప్స్ 100% వాళ్ళ కమిషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ధాన్యం సేకరణలో కూడా ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టదు. 100% ₹1తో సహా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధాన్యం సేకరణలో ఖర్చు పెడుతుంది. అందులో మాకు అంత సిబ్బంది లేరు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది సహకారం తీసుకుంటుంది. అదే కాటన్కి వచ్చేసరికి మేము ప్రతి సీజన్లో 1000 మందిని తాత్కాలికంగా తెలంగాణ పిల్లలను రిక్రూట్ చేసుకొని వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి కాటన్ పర్చేసింగ్లో, కాటన్ ప్రొక్యూర్మెంట్లో వాళ్ళకు కొట్టి సాయం తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం
రైతులకు సంబంధించినటువంటి డాటా, భూములు, రైతుల అకౌంట్లు మాకు ఇస్తారు. కాబట్టి ఈ రకంగా అనేక విషయాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోయాక్టివ్గా పనిచేస్తూ ఉంది. ఈరోజు గ్రామ పంచాయతీలకు నిధుల విషయంలో కూడా ఈ లాస్ట్ 11-12 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు ఇచ్చిందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని నిధులు ఇచ్చిందో ఒకసారి డాటా ప్రవేశపెట్టాల్సిందిగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. గ్రామ పంచాయతీలో స్ట్రీట్ లైట్స్ కానీ, గ్రామ పంచాయతీలో రోడ్లు కానీ, గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలు కానీ, గ్రామ పంచాయతీలో సిబ్బందికి జీతాలు కానీ, మనరేగా నిధులు, లేకపోతే గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇయ్యదు. ఈరోజు గ్రామాల్లో రైతు వేదికలు ఇతరత్ర నిర్వహిస్తున్నదంతా కూడా మనరేగా ద్వారా వస్తుంది. మనరేగా డబ్బులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి. ఎందుకు చెప్తానంటే మాకేమి ఇచ్చారు, మేము ఎంత కడుతున్నాం అడుగుతున్నారు కాబట్టి డీటెయిల్ చెప్తున్నాను. అట్లా ఉండదు సిస్టమ్. నరేంద్ర మోడీ గారు ఏమన్నా ఇతర దేశాలు ఖర్చు పెడుతున్నారా తీసుకున్న డబ్బులు? లేకపోతే ఆయన బంధువులకు ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నాడా? ఆయన బంధువులకు ఏమైనా ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళకి ఏమైనా ఖర్చు పెడుతున్నాడా? ఎవరైనా నరేంద్ర మోడీ గారిని ఆయన ఇతరత్ర విమర్శిస్తారు తప్ప కరప్ట్ అని ఎవరు విమర్శించారు కేంద్ర ప్రభుత్వాన్ని. అది ఏ పార్టీ విమర్శించదు, ఏ ఛానల్ కూడా ఆ రకంగా చూడరు వాళ్ళు. కాబట్టి ఆ రకంగా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ డెవలప్మెంట్లో కూడా, హైదరాబాద్ డెవలప్మెంట్లో కూడా మేము చేయాల్సినటువంటి అన్ని పనులు చేస్తాము. మాకు ప్రత్యేకంగా ఏం తెచ్చారంటే ప్రత్యేకంగా ఉండదు. బడ్జెట్ అనేటువంటిది దేశానికి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బడ్జెట్లో మా తెలంగాణకి ఏముంది, మా ఆంధ్రప్రదేశ్కి ఏముంది, మా కర్ణాటకకి ఏముంది, మా మధ్యప్రదేశ్కి ఏముంది, మా ఉత్తరప్రదేశ్కి ఏముంది, ఉండదు బడ్జెట్. బడ్జెట్లో అన్ని రాష్ట్రాలు కలిపి ఉంటుంది. ఏదన్నా కొన్ని స్పెషల్ కేసుల కింద కొన్ని స్పెషల్ స్కీమ్స్ వస్తాయి. మనకు కూడా చాలా వచ్చినాయి. ఇది సైన్స్ సెంటరు మనకు వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్డు మనకు మా 10-2 ప్రిన్సిపల్గా ఒప్పుకున్నారు వాళ్ళు, ఎక్కడ లేదు దేశంలో. రీజనల్ రింగ్ రోడ్డు ఏ రాష్ట్రం, ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, చాలా పెద్ద అమౌంట్ ఖర్చు అవుతుంది అంటే ఇంకోమంటారు డెవలపింగ్ సిటీ సార్, ఇది చాలా అద్భుతంగా హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుంది. ఈ హైదరాబాద్ అనేటువంటిది దేశంలో ఎక్కడ లేని విధంగా ఉంటుంది. నేను చెప్పాను ఉదాహరణ సార్, మా దగ్గర పనిచేసేటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఇతర రాష్ట్రాలు తెలంగాణ కాడ రిటైర్మెంట్ అయితే వాళ్ళు ఇక్కడనే సెటిల్ అవుతారు. ఎవరు కూడా మధ్యప్రదేశ్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, బీహార్లైనా వాళ్ళ రాష్ట్రాల కోరు. ఇక్కడ రిటైర్మెంట్ అయితే ఇక్కడే వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో సెటిల్ అయిపోతారు, వాళ్ళ కుటుంబాలు కూడా. అదే మా తెలంగాణ వాళ్ళు మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ఎవరైనా క్యాడర్ ఉంటే రిటైర్మెంట్కి ముందే 1 month నుంచే ప్యాకింగ్ వదిలిపెట్టి రిటైర్మెంట్ రోజు కల్లా సమానంత తెలంగాణకు పంపించేస్తారు. రిటైర్మెంట్ అయిన మరుసటి రోజే పెట్టాబేడ చదువుకుని హైదరాబాద్కి వస్తారు. అటువంటి ప్రత్యేకత హైదరాబాద్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాస్మోపాలిటన్ కానీ, ఇక్కడ ఇంగ్లీష్ వచ్చినోడు బతకొచ్చు, తమిళ్ వచ్చినోడు బతకొచ్చు, ఏ భాష వచ్చినైనా బతుకుతారు మా హైదరాబాద్లో. ఇక్కడ ఏ రకమైనటువంటి భేదం లేదు. దీనికి మీరు చేయాలంటే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ కన్నా ప్రిన్సిపల్గా ఒప్పుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరంలో అనేక ఇన్స్టిట్యూషన్ నేను చెప్పాను, దేశంలో రాలేదు అన్ని ఇన్స్టిట్యూషన్స్. హైదరాబాద్ తెచ్చుకున్నాను నేను, మంత్రులతో మాట్లాడి ఎక్కడెక్కడ ఏమున్నప్పుడు పర్సివేట్ చేసి నా ఆఫీసులో ఉన్నటువంటి సెల్ ద్వారా అవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటాను. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ విషయంలో మేము అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, క్షమించాల్సిందే కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వాచ్ కూడా లేదు, చూసుకున్న టైం. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇది ప్రశ్నోత్తరాల సమయంలో మినిస్టర్ గారికి ఇక్కడ నుంచి స్ట్రేట్ అవే క్యాన్వసింగ్కి పోవాలి కాబట్టి మనము ఈ సమయం చాలా తక్కువ సమయంలో క్లుప్తంగా, సూటిగా, క్రిస్ప్ క్వశ్చన్స్ అడిగి మనం సమాధానాలు రాబట్టుకోవాలి. ప్రశ్నలు అడిగే వాళ్ళు చెయ్యెత్తి మీ పేరు, మీ సంస్థ పేరు చెప్పి మీరు ఐడెంటిఫై చేసుకొని అడగాల్సిందిగా కోరుకుంటూ, ఫస్ట్ రాహుల్. సాకి నేను అది భావించాను. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. నేను గత శాసనసభ ఎన్నికల్లో అంటే 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది. 4 నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ 58 సీట్లలో లీడింగ్ వచ్చింది. 8 పార్లమెంట్ సీట్లు గెలిచాము. కాబట్టి అదొక్కటే రిఫరెండం అనుకోండి. జూబ్లీహిల్స్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను ఎవరికి కానీ రిఫరెండం అనుకోలేను.
నా కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్ని అందరు తీసుకుంటే నేను కూడా తీసుకుంటున్నాను. ఏ ఎలక్షన్ అయినా, బై ఎలక్షన్ అయినా, అది హుజూరాబాద్ అయినా, అది మునుగోడు అయినా, అది మహబూబ్ నగర్ అయినా, అది దుబ్బాక్ అయినా మేము ఎప్పుడైనా తీసుకున్నాం. మేము మహబూబ్నగర్లో కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు బై ఎలక్షన్లో మేము గెలిచాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది. దాంట్లో మేము గెలిచాం. నేను అప్పుడు ప్రెసిడెంట్, అప్పుడు కూడా నేనే ఉన్నాను. దుబ్బాకే గెలిచాం, హుజూరాబాద్ గెలిచాం, మునుగోడులో మీకు తెలిసి పరిస్థితి ఏ రకంగా ఉండింది. సార్ నమస్తే సార్. రఘు అండి, నేను నవ తెలంగాణ రిపోర్టర్ సార్. నమస్తే సార్. ఇప్పుడు పత్తి మన రాష్ట్రంలో బాగా వండుతుంది సార్. 7 క్వింటలు మాత్రమే కొంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సార్. మిగతాది ఎకరకు 7 క్వింటలే సార్. మిగతాదంతా ఈ ప్రైవేటు వాళ్ళు దోపిడీ చేసే అవకాశం ఉంది సార్. అది దాని ఇంకొకటి సార్, స్మార్ట్ సిటీలు మీరు ప్రకటించారు సార్, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్. వాటికి ఏ విధంగా మీరు హైదరాబాద్ లేదు, వరంగల్ కరీంనగర్ వాటికి ఎలాంటి సహకారం అందిస్తున్నారు సార్? అది దగ్గర డాటా లేదు. ఇప్పుడు మేము ఇప్పటికే వరంగల్లో కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ కింద డిక్లేర్ చేశాము. కరీంనగర్లో ఇప్పటివరకు అనేక రకాల కలెక్టర్ ద్వారా చేస్తాం. మేము చేయమది, కలెక్టర్ డబ్బులు ఇస్తాము, ప్రాజెక్టు అంతా కూడా వాళ్ళు తయారు చేసి మాకు ఇస్తారు, మంజూరు చేస్తాం. చాలా పనులు 80% పనులు మేము అనుకునే పూర్తయిపోయినాయి. స్మార్ట్ సిటీ ఫస్ట్ ఫేజ్ పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. నేను కూడా రివ్యూ చేశాను. మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రెగ్యులర్గా కరీంనగర్లో రివ్యూ చేస్తున్నారు. నేను వరంగల్కి వెళ్ళి స్వయంగా కలెక్టర్ను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ పిలిచి 2 సార్లు రివ్యూ చేశాను. నేను కూడా అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది సార్. శ్రీను, పత్తిది నేను ఈ ఎలక్షన్స్ నుండి నేను కొద్దిగా ఫాలో కాలేకపోయాను. నాకు మొన్న తెలిసింది, నేను నిన్ననే సిసిఐకి సంబంధించినటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి తోటి బాంబేలో ఉంటాడు ఆయనతో మాట్లాడాను. ఈ సమస్య పరిష్కారం చేయాలి తప్పకుండా మంత్రి గారు. ఎందుకంటే ఒకటి, నేను ఈ సందర్భంగా రైతులను కోరుతా ఉన్నాను, ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఆందోళన చెందకూడదు. ఇది మార్చి వరకు ఉంటాం మేము, ఇప్పుడు కాదు, మార్చి ఎండింగ్ వరకు కూడా రైతుల దగ్గర మేము కాటన్ కొనుగోలు చేస్తాం సిసిఐ ద్వారా. దానికి సంబంధించి సెంటర్స్ ఏర్పాటు చేసాం. మేము రిక్రూట్మెంట్ చేసినటువంటి స్టాఫ్ కూడా మార్చి వరకు మేము వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాం, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాం. టెంపరరీ ఎంప్లాయీస్ అందరిని తీసుకున్నాం, 1000 మందికి పైగా. కాబట్టి మార్చి వరకు ఉంటాం. ఎవరు కూడా మీరు ఒకవేళ తేమ శాతం ఎక్కువ ఎండబెట్టుకొని తీసుకుపోండి. ఎందుకంటే సీసీఐ ఒకటి వచ్చినటువంటి రైతును ఎండబెట్టే అవకాశం లేదు. ఒకవేళ తేమ శాతం ఎక్కువ ఉండి అది ప్యాక్ చేసి గోడౌన్లో పెడితే మొత్తం ఎవరికి పనికి రాకుండా పోతుంది. మన ప్రజల డబ్బులేవి, ప్రజల డబ్బులే. ఈ సీసీఐ దగ్గర మోడీ గారి డబ్బులు కావు, ప్రజల డబ్బే. కాబట్టి అది తేమ శాతం మరి 12% కంటే ఎక్కువ ఉండకుండా రైతులు చూడాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి 7 క్వింటాల సమస్య నేను తప్పకుండా 1-2 రోజుల్లో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తాను నేను. సార్ శ్రీనివాస్ రెడ్డి, దిశ పేపర్. సార్, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకోండి బీజేపీ వాళ్ళు అని సవాల్ విసిరారు. దాని గురించి మీరు ఏ విధంగా? ఆయన కూడా చాలాసార్లు డిపాజిట్ పోయినాయి కదా వాళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రేపు ఆయన ఓటేయడు కదా, వేసేది జూబ్లీహిల్స్ ప్రజలు. రేవంత్ రెడ్డి వచ్చి ఓటే 4 లక్షల ఓట్లు ఆయన ఒక్కడే వేయడు. రేవంత్ రెడ్డికి 4 లక్షల ఓటు ఆయన ఒక్కడే వేయడు కదా, వేసేవాళ్ళు జూబ్లీహిల్స్ ప్రజలు. జూబ్లీహిల్స్ ప్రజల గురించి నాకు తెలుసు. తప్పకుండా వాళ్ళు ఏ రకంగా భారతీయ జనతా పార్టీని ఆస్వాదించాలో నేను కొన్ని వేల ఇళ్ళు నేను స్వయంగా వేయించాను, ఇంటింటికి తిరిగాను. కాబట్టి అది ఓటింగ్ పర్సెంటేజ్ ఏ రకంగా ఉంటుందో కౌంటింగ్ రోజు చెప్తాం. సార్, రమేష్ ఇట్లా ఎన్టీవీ రేవంత్ రెడ్డి మాటకు పెద్ద మీరు గౌరవించాల్సిన అవసరం లేదు, సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనేక రకాల హామీ ఇచ్చాడు, ఆవిడ మర్చిపోయాడు. ఆయన పేగుతా, మీ పేగులు కట్ చేస్తా, మెడలు వేసుకుంటా, కళ్ళు పీకి గోడీలు ఆడతా, మీ చెడ్డీలు దింపుతా, ఎన్ని మాటలు మాట్లాడాడు. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు మనం ఎప్పుడు సీరియస్ తీసుకోవద్దు. ఆయన మాట్లాడుతుంటాడు, మనం వింటూ పోతుండాలి. సార్, కిషన్ రెడ్డి గారు, రమేష్ ఇట్లా ఎన్టీవీ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని చెప్పారు. సిబిఐకి ఇస్తే 24 గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పారు. 24 రోజులు అయిపోయింది, కానీ మీరు ఇప్పటివరకు యాక్షన్ లేదు. ఏమంటారు? దీనికి సంబంధించి ఇంకా హైకోర్టులో ఇంకో 2-3 రోజులలో మళ్ళీ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వాయిదా ఉంది. నా దగ్గర డాటా కూడా తెచ్చాను. అది దానికి సంబంధించి ఇంకొక ఫైనల్ కోర్టు రావాలి. వీళ్ళు కూడా ఎవరైనా వెళ్ళి ఢిల్లీలో నేను కూడా మాట్లాడతాను, నేను కూడా మాట్లాడలేదు, నేను మాట్లాడి అది కూడా చేస్తాను. అల్టిమేట్గా ఏదైతే మేడిగడ్డ కూలిందో దాని మీదనే ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నారు. అది కాకుండా నేను అనుకునేది ఏంటంటే మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి టోటల్ ప్రాజెక్ట్ మీద దర్యాప్తు జరపాలి. ఎందుకంటే దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్న కేటీఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీకి ఇష్టం లేదు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడని నిన్న విన్నారా? ఈయన తీసేయాలని చూస్తున్నాడు, ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు.
ఎందుకు ఈరోజు కేటీఆర్ మాట్లాడుతుందంటే ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒప్పందం కుదిరింది. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డికి కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే రాహుల్ గాంధీ అనుమతి ఇవ్వడం లేదు. రాహుల్ గాంధీ దర్యాప్తు చేయడానికి ముందుకు రావడం లేదు. నువ్వే ఏమైనా చేయగాని రేవంత్ కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ని ఏమనకూడదు. రేపు మంచో చెడు వస్తే మాకు ఎప్పుడైనా ఉపయోగపడతాడు మనకు, కాబట్టి మనం కలుస్తాం. గతంలో కూడా కలిసాం. మన మంత్రివర్గంలో కేసీఆర్ క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశాడు ఢిల్లీలో. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ మంత్రులుగా ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేశారు. మనకు వాళ్ళకు కొద్దిగా స్వతహాగా ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్కు ఎన్నికల్లో కలిసి ఒప్పందాలు పెట్టుకున్నాం మనం. అనేక ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కూడా కలిసి 2019 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశాం. కాబట్టి దయచేసి మీరు ఏం చేయొద్దని చెప్పి ఇవ్వకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో తన భారం రాహుల్ గాంధీ వద్దంటుండు కాబట్టి, రాహుల్ గాంధీ దర్యాప్తు చేయనిస్తలేడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఒక్కదానికి మాత్రమే ఏదో జీవో చేసినట్టు ఈరోజు ఎట్లుంటుందంటే నటిస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి లేకుంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తానే విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. సార్ నా పేరు శ్రీనివాస్ సార్, మహా టీవీ. సార్ మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 40 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు సార్. ఆ స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడ పోయారు? కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మహారాష్ట్ర మినిస్టర్, కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ప్రకటించారు కదా, ఎవరు తిరగట్లేరు, కేవలం మీరు ఒక్కలే తిరుగుతున్నారు. స్టార్ క్యాంపెయినర్ అంటే అందరు తిరగాలని రూల్ లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ కూడా పేరు ఉంటుంది, కేసీఆర్ కూడా ఉన్నది. కేసీఆర్ తిరుగుతున్నారు, మన ఆయన కాన్స్టిట్యున్సీ ఊరు పక్కనే ఉన్నాడు కదా. స్టార్ క్యాంపెయినర్ అంటే దాని ఏంటంటే వాళ్ళు వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్, స్పెషల్ ఫ్లైట్లో వచ్చారనుకో ఎవరైనా, అది క్యాండిడేట్ మీద పడదు. వాళ్ళు కారు ఉపయోగిస్తే క్యాండిడేట్ మీద పడదు. స్టార్ క్యాంపెయినర్కి అంతే ఉంటుంది, పెద్ద ఏముండదు అందులో. ఎవరైనా ప్రచారం చేయొచ్చు, నువ్వు కూడా వచ్చి మా పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. స్టార్ క్యాంపెయినర్ అంటే ఒక విమానంలో వస్తే లేకపోతే కారులో వస్తే అటువంటి ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, కొద్దిగా పర్మిషన్స్ ప్రియారిటీ ఉంటుంది. స్టార్ క్యాంపెయినర్ అంటే మేము 40 మంది అన్ని ఎలక్షన్స్లో పెడతాం. అందరు ముఖ్యమంత్రుల పేర్లు, ఆల్ ఇండియాల పేర్లు, అందరు రారు ఎలక్షన్స్లో. ప్రధానమంత్రి అమిత్ షా గారు, నడ్డా గారు వస్తారు. కాబట్టి ఇది రొటీన్ యాక్టివిటీ, దీన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు కూడా అంతే. కేసీఆర్ ఆయన ఒక్కరాదని వచ్చిందా? నేను ఎప్పుడు పదే చెప్తుంటాను, కేసీఆర్ ఇది ఇంటర్నేషనల్ సిటీ అన్నాడు కదా, దాన్ని చాలా డెవలప్మెంట్ చేసినట్టు హైదరాబాద్ను. ఒక గంట సేపు వచ్చి బోడబండలో పాదయాత్ర చేయమంటున్నాను కేసీఆర్. గంట సేపు, 1 అవర్ ఎక్కొద్దు, 1 అవర్ చేసి ఇది ఇంటర్నేషనల్ సిటీయా, ఇది వెనుక వేయబడినటువంటి స్లమ్మా అర్థమవుతుంది అప్పుడు. కాబట్టి ఒక్కసారి తిరగాలని నేను కేసీఆర్ని కోరాను, కానీ ఆయన ఇంతవరకు రాలేదు. సార్ అమ్మ న్యూస్ సార్, భవిత. కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో కింగ్ అవుతా అంటున్నారు, కింగ్ కాదు బొంగు కాదు అని ఒక కామెంట్ చేశారు సీఎం. కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో కింగ్ అవుతానంటున్నారు, కింగ్ కాదు బొంగు కూడా కాదు అని చెప్పేసి నిన్న సీఎం ఒక కామెంట్ చేశారు. తప్పే ఉంది అందులో. ఎవరైనా వేరే పార్టీల వాళ్ళు బీజేపీ బాగుందంటారా? ఎవరి గురించి అంటున్నాను? సీఎం. మరి కిషన్ రెడ్డి బాగుంటాడు, బీజేపీ గెలుస్తుందని చెప్తాడా? చెప్పను. నేను చెప్తున్నానా కాంగ్రెస్ గెలుస్తుందని నేను చెప్తానా? వాళ్ళు నన్ను ఎందుకు పొగుడుతారమ్మా? రాజకీయాలలో ప్రత్యర్థులను పొగిడే సంస్కృతి లేదు. అది అటల్ బిహారీ వాజ్పేయికి ఉండింది, పివి నరసింహారావుకి ఉండింది. ఇప్పుడు ఆ రాజకీయాలు లేవు. రాహుల్ గాంధీ ఏ ఒక్కరోజైనా మన సైనికులను పొగిడాడా? ఏ ఒక్కరోజైనా? ఇంత అద్భుతంగా ఆపరేషన్ సింధూర్ కానీ, ఇంత అద్భుతంగా సర్జికల్ స్ట్రైక్ కానీ, ఎయిర్ స్ట్రైక్ కానీ ప్రపంచమంతా నివ్వరపోయేదకం చేస్తే ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం మా పార్టీని పొగడడం పర్లేదు, సైనికులైనా పొగడవచ్చు కదా. రేవంత్ రెడ్డి మొన్న వచ్చామన్నాడు, ముడ్డి మీద దంతే మన సైనికులంతా పరిగెత్తుకొచ్చారు. ఇది భాష. ఎవరు ముడ్డి మీద అంటే సైనికులను. ఆ రకంగా ప్రత్యర్థుల నుంచి మనం మెప్పు కొడతాము. అందులో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి నుంచి అసలే ఆశించకూడదు. సార్ నా పేరు ఎన్నుమాదేవి అండి. మొన్న చేవెళ్ళ ఇన్సిడెంట్ తీసుకుంటే అది నేషనల్ హైవే కిందకే వస్తుంది, కానీ మరి అక్కడ చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. మళ్ళీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా మేజర్ ఇష్యూ. స్టేట్ గవర్నమెంట్ లింక్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి, ఎందుకు డిలే చేస్తుంది అనే దానికి ఆన్సర్. ఒకటి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరము, రైల్వే ప్రాజెక్టులు కానీ జాతీయ రహదారులు కానీ అక్కడక్కడ ఆలస్యం అవుతుంటాయి. మేజర్ ఇష్యూ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం. నంబర్పేట ఫ్లైఓవర్ ఇంకా 4-5 సెంటర్లో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేశాము.
పబ్లిక్ కూడా వదిలాము ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి. ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఇంకా ఉంది. ఈ చెవిలేదు కూడా నేను పూర్తిగా దాని మీద స్టడీ చేయలేదు. నేను తప్పకుండా దాని మీద రివ్యూ చేస్తాను. మా పిలిచి స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్, మా నేషనల్ హైవే ఆఫీసర్స్ పిలిచి దానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేస్తాను. నాకు తాత్కాలికంగా తెలిసింది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉందనేది. కాబట్టి అది తప్పకుండా ఆ సమస్య పరిష్కారం చేస్తాం. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు నాగ్పూర్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు బాంబే, ఈ రోడ్స్ కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్స్ కూడా చేయాలనే ప్రపోజల్స్ ఉంది. దానికి సంబంధించి వర్కౌట్ చేస్తున్నాం. తప్పకుండా మీరు చెప్పిన సూచన తీసుకొని నేను ఎలక్షన్స్ కాగానే రివ్యూ చేస్తాను. ప్రెస్కు చెప్తాను ఆ విషయాలను కూడా. సార్, నేను శ్రీనివాస్, గ్రేట్ తెలంగాణ నుంచి. నమస్కారం. చూస్తలేను బ్రదర్ అప్పటి అది కేటీఆర్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంతా ఒకటే. ఊరికే ఇదేదో నామకే వస్తే ఎలక్షన్ ఫైట్ చేస్తున్నారు. ఎవరు గెలిచినా పెద్ద ఎవరికేమీ ఇబ్బంది ఉండదు, ఒకళ్ళనొకళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నారు. మీరేమంటారు? నాకు ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో ప్రశ్న నాకు అర్థం కాలేదు. అది అంటే మీరు మీ మనసులో క్లారిటీ ఉంది, బయట వాళ్ళు చెప్తున్నారు, కానీ నాకు అర్థం కాలేదు. మా పార్టీ వాళ్ళ పార్టీ ఎట్లా ఒకటైతుంది? నిన్న కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి పోయి హోమ్ మినిస్టర్ కున్ను రాహుల్ గాంధీకి కిస్తీలు కట్టి వస్తాడు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఆయనకి ఏం కాదు అని అన్నారు. నేను వాళ్ళలాగా దిగజారి మాట్లాడాను. వాళ్ళలాగా నేను ఇప్పుడైతే ఒకటి చెప్పాను. నేను ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే సిబిఐకి ఎందుకు ఇచ్చారో మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏ ఒక్కటి లేకుండా ఒక్కటి ఎందుకు ఇచ్చాడు? మరి ఈరోజు నిన్న కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? రేవంత్ రెడ్డిని తీయాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తేలేకపోతున్నాడు, ఆయనకి ఇష్టం లేదు. ఢిల్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఢిల్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ ట్విట్టర్లో ఒకటి చెప్పాడు. ఏమని? మేము రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, ఈరోజు ఢిల్లీలో గెలిచిందంటే రాహుల్ గాంధీ తప్పు, దేశంలో కేజ్రీవాల్, కేసీఆర్ లాంటి వ్యక్తులను కలుపుకొని పోవాలైనా ఈ బీజేపీని ఎదుర్కోవడానికని ట్విట్టర్లో చెప్పాడు. ఎవరు? కేటీఆర్ చెప్పాడు. అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి నేను గతంలో ఏ రోజు కూడా మా పార్టీ ఇటు కాంగ్రెస్ తోటి కలవలేదు, కేసీఆర్ తోటి కలవలేదు, ఏ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు, మేము ఏ ఎన్నికల్లో కలిసి పనిచేయం. మేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము కలిసి పనిచేస్తా ఉన్నాం, జనసేన పార్టీ గతంలో పనిచేసాం, ఇప్పుడు కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి మేము ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్తాము. మేము దయాదాక్షిణ్యం మేము భయపడాల్సిన అవసరం లేదు. 100% టీఆర్ఎస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో కలవ. మేము ఎవరు కోపం మీద మాట్లాడతారు? సార్ నేను చూలే ఇక్కడ అదే ఎక్కడది చేవేలేదా? ఈ మైనింగ్ అంతా కూడా రెండు విషయాలు. మైనింగ్ అనేటువంటిది టోటల్గా మానిటరింగ్ అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వమే మైనింగ్ సంబంధించి ఇసుక కానీ ఇవన్నీ కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మాకు 1% కూడా ఇందులో జోక్యం ఉండదు. మేము ఎక్కువ పాలసీలు చేస్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలు చేస్తాం. అది కాకుండా కొన్ని మేజర్ మినరల్స్ ఏవైతున్నాయో, లేకపోతే కోల్ కావచ్చు, ఇటువంటి ఈవెన్ బంగారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే యాక్షన్ చేస్తుంది, మేము చేయం. గోల్డ్ మైన్స్ ఏవైతున్నాయో స్టేట్ పరిధిలో ఉంటాయి, ఐరన్ ఓర్ స్టేట్ పరిధిలో ఉంటాయి, లేకపోతే ఇతరత్ర సిమెంట్ ఇండస్ట్రీస్ అనేవి స్టేట్ పరిధిలో ఉంటాయి. మా పరిధిలో ఓన్లీ కోల్ ఉంటుంది. కోల్ బ్లాక్స్ మేము సిస్టమేటిక్గా, అది కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం, గతంలో కోల్ స్కామ్ అయినప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 204 కోల్ బ్లాక్స్ని రద్దు చేసి ఓపెన్ యాక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయాలని చెప్పింది. కాబట్టి మేము దాన్ని సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఇవన్నీ ఉంటే మా దృష్టికి వస్తే మేము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు రాస్తాము, మాట్లాడతాము, దానికి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకుంటాం తప్ప ఈ పోలీస్ కానీ ల్యాండ్ ఆర్డర్ కానీ ఇల్లీగల్ మైనింగ్ ఆపే విషయం కానీ అది రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళే చేస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జోక్యం ఉండదు. నెంబర్ 2, 42% రిజర్వేషన్ మేము మొదటి నుంచి కూడా అసెంబ్లీలో కూడా మేము సమర్థించాము. ఒక్కటే మా కన్సర్న్ ఏంటంటే, చాలా అనుభవంతో గతంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా కొన్ని మేము రేజ్ చేశాం.
మీరు ఈరోజు బీసీలకు ఇచ్చింది, నిజమైన బీసీలకు ఇచ్చింది 32%. బీసీలకు 42% కాదు, 10% మీరు ముస్లింలను తీసుకొచ్చి కలిపారు. అది మా యొక్క ఆవేదన. అయినా కూడా మేము వ్యతిరేకించలేదు, సమర్థిస్తున్నాం. పార్లమెంట్లో ఇక్కడ కూడా సమర్థించాం. అది సుప్రీంకోర్టు దానికి సంబంధించినటువంటి అంశాలు. వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళ. ఇది కొద్దిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ఒక తెలంగాణ సమస్య కాదు. మా ప్రభుత్వాలు కూడా, మహారాష్ట్రలో మేము చట్టం చేశాము, సుప్రీంకోర్టు కొట్టేసింది. బీహార్లో చట్టం చేశాము, సుప్రీంకోర్టు కొట్టింది. దీని మీద ఇంకా అన్ని పార్టీల మధ్యలో దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దీని మీద మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల సంఖ్య 56% చెప్పారు మీరు. మరి ఓన్లీ 32% ఎందుకు ఇస్తున్నారు? అది ఇంకా దేశవ్యాప్తంగా జరగదు, తెలంగాణకు సంబంధం లేదు. అదే చెప్తున్నాను, మా ప్రభుత్వాలు కూడా సమస్య ఉంది అది. కాబట్టి నేను అనేది, నేను ఇవ్వాలి కదా, వీళ్ళు ఎందుకు చేస్తారని అడుగుతున్నాను. వాళ్ళని కల్లా ముందు అడిగేది, వాళ్ళు ఇస్తున్న ప్రశ్న. మీరు 56% పాపులేషన్ అనేది, అందులో ఓన్లీ 32% ఎందుకు ఇస్తున్నారు బీసీలకు అనేది నా ప్రశ్న. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారం ఈ ప్రతిపాదనను సిద్ధం చేయాలి. అన్యాయం చేయొద్దు, చేసినా చేయకపోయినా కూడా అన్యాయం మాత్రం చేయొద్దని నా వాదన. సార్ కిరణ్ కుమార్ పల్లవి అండి. అది బండి సంజయ్కి ర్యాలీ కోసం పోలీసు అనుమతి ఇచ్చి ఇప్పుడు క్యాన్సిల్ చేశారంట సార్. సార్ క్వశ్చన్ కూడా అదే సార్. బండి సంజయ్ ర్యాలీకి, ఇప్పుడు బోరబండలు జరిగే ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారంట. అంటే ఒక కేంద్ర సహాయ మంత్రికి ఇట్లా జరిగితే పరిస్థితి ఏంది మీద? నేను కూడా పాల్గొంటున్నాను అందులో. హోమ్ మినిస్టరు, తెలంగాణ బిడ్డ, మరి ఆయన నాకు తెలియదు, ఇప్పుడే మీరు చెప్తేనే వింటున్నాను. దాని మీద వివరాలు తెలుసుకోవాల్సింది. దాని మీద తప్పకుండా మేము ఢిల్లీకి, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాము. ఫిర్యాదు చేసి దాని మీద అనుమతి డిమాండ్ చేస్తాము. సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా ఒకవేళ నిజంగా అది రద్దు చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు భయపడిపోయి మరి ఈ రకంగా ఒక దిక్కు మాకేమో ఏమి లేదని చెప్తూ మరి మా మీటింగులు పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మేము సవాల్ చేస్తాం, ప్రశ్నిస్తాం. సార్ నా పేరు మహేష్ సార్, నేను వార్తా రిపోర్టర్. మీకు ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ గ్రేటర్ హైదరాబాద్లో ఓటింగ్ కలిగి ఉంది, అంతో ఇంతో కంపల్సరీ. ఇప్పటి వరకు బీజేపీకి మద్దతుగా ఎక్కడ వాళ్ళు పాల్గొన్నట్టు లేదు, ప్రచారం చేసినట్టు లేదు. జనసేన నిన్న మద్దతు ప్రకటించింది. పైగా చంద్రబాబు నాయుడు మొన్న తన పాత అంబాసిడర్ కార్ తోటి ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కు వేయండి అనే ఇండికేషన్ ఇచ్చిండనే చర్చ నడుస్తున్నది. ఆల్రెడీ వాళ్ళ పార్టీ తరఫున చెప్పారు, మేము ఎన్డీఏ భాగస్వామ్యం, బీజేపీకే మేము మా మద్దతు ఉంటుందని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ యూనిట్ లేదు తెలంగాణలో. ప్రెసిడెంట్, తెలంగాణ శాఖ ప్రెసిడెంట్ ఇంతవరకు లేరు వాళ్ళు, అందుకే వాళ్ళు ప్రకటించలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు స్వయంగా తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులను పిలిచి మీరు బీజేపీకి చేయాలని చెప్పారు. వాళ్ళు చేస్తూ ఉన్నారు బస్తీలలో. సార్ స్వామి సార్, ఐ న్యూస్ సార్. కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు అన్ని రకాల రక్షణ ఉంటుంది, కాంగ్రెస్ లేకపోతే ముస్లిం రక్షణ లేదని చెప్పేసి మొన్న రహమత్ నగర్లో సీఎం మాట్లాడారు. నిన్న కేటీఆర్ కూడా ఒకవైపు కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి ఈ హిందూ ముస్లిం రాజకీయాలపై ఆయన కూడా మాట్లాడారు. మీరు దీని మీద ఏమంటారు? రేవంత్ రెడ్డి మాట్లాడి ముస్లింల ఇజ్జత్ కాంగ్రెస్ పార్టీ అంటారు, అలాగే హిందువుల ఇజ్జత్ అవసరం లేదు. ఆయన మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని అరువు తెచ్చుకొని టికెట్ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక గాంధీభవన్లో జరగలే. మరి ఎంఐఎం ఆఫీసులో జరిగిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్క అసెంబ్లీలో ఉండి ప్రచారం చేస్తూ ఉన్నారు, ఓవైసీ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప ఓపెన్గా వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు, పబ్లిక్ మీటింగ్లో, ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు ఎంఐఎం నాయకులు కూడా వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారంటే నిజంగా ఈరోజు మరి పతంగు గుర్తు పైన చేయి గుర్తు పెట్టుకొని మజ్లిస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు. నాకు ఇంతవరకు తెలియదు, ఒక వారం రోజుల ముందే నీకు అజారుద్దీన్ మీద అంత ప్రేమ ఉంటే టికెట్ ఎందుకు ఇవ్వలేదు? మరి
పోని ముస్లింల ప్రేమ ఉంటే 2 సంవత్సరాల క్రితం మీ గవర్నమెంట్ వచ్చింది కదా, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు ముస్లింలకు? ఒక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక వర్గం వారి ఓట్ల కోసము మంత్రి పదవులు తీసుకున్నారు. టికెట్ ఇవ్వనటువంటి వ్యక్తి, నిరాకరించినటువంటి వ్యక్తి, పనికిరాడని చెప్పినటువంటి వ్యక్తికి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీని పెంచి పోషించి వారిని కనిసైగల్లో పనిచేస్తున్నటువంటి 2 పార్టీలు. ఈరోజు రేవంత్ రెడ్డి అంతకుముందు కేసీఆర్ ఓ మాట అన్నాడు, నేను అసదుద్దీన్ ఓవైసీ ఒక ప్రత్యేక విమానం తీసుకొని దేశమంతా తిరుగుతాం బీజేపీకి వ్యతిరేకంగా, మోడీ గారికి వ్యతిరేకంగా, ప్రజలను రాజకీయ పార్టీలను సంఘటితం చేస్తున్నాడు. పాపం ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా ఉంది. ఈరోజు ఎంఐఎం పార్టీ ఎప్పుడు పార్టీ మారదు, ఒకటే పార్టీ, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ ఉంటుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తోటి 10 సంవత్సరాలు కాపురం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులు వచ్చింది. మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది చేసింది. అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడితే మైక్ కట్ కాదు, అసెంబ్లీలో వారు లేచిలు పడితే స్పీకర్ మైక్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఆ రకంగా మజ్లిస్ పార్టీ ఏ రకంగా ఆడింది ఆటగా పాడింది పట్టగా రాష్ట్రంలో ఎవరని చేసింది. ఈరోజు 2 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే విధమైన పాత్ర పోషిస్తున్నది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో కానీ ఆలోచన చేస్తే దేశమంతా పోటీ చేస్తుంటుంది మజ్లిస్ పార్టీ. తెలంగాణలో మాత్రము 7 సీట్లకే చేస్తుంది, ఒక ఎంపీకే చేస్తుంది, మిగతా దగ్గర చేయదు. ఎందుకంటే బీజేపీ పడేటువంటి ఓట్లు చిలాలా, వాళ్ళ ఓట్లను కూడా మమ్మల్ని వ్యతిరేకించేటువంటి పార్టీలకు మాకు ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలకు ఓట్లు పడాలా, మజ్లిస్ పార్టీ ఓట్లు. ఆ రకంగా బీజేపీని అడ్డుకునేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణలో ఎంఐఎం చేస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 3 పార్టీలు కూడా ఫ్యామిలీ పార్టీలే, కుటుంబ పార్టీలే. 3 పార్టీలు కూడా వాళ్ళు ముస్లింలను అడ్డం పెట్టుకొని పేద ముస్లింలకు ఏం చేయరు. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేటర్స్గా, మేయర్గా, డిప్యూటీ మేయర్గా, స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మరి 100 కోట్ల రూపాయలు తీసుకెళ్తారు, ఎక్కడ పోతే తెలియదు ఓల్డ్ సిటీలో. ఈరోజు పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కరెంటు బిల్ కట్టరు, వాటర్ బిల్ కట్టరు, మజ్లిస్ పార్టీ డామినేటర్. ప్రజలు కట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా కట్టనివ్వరు వీళ్ళు. ఆ రకంగా రౌడీజం, గుండాయిజం చేస్తున్నారు. అలాంటి పార్టీలను పెంచి పోషించడం తెలంగాణకు లాభమో నష్టమో, హైదరాబాద్ లాంటి నగరానికి లాభమో నష్టమో ఈ పార్టీలు ప్రజలు ఆలోచన చేయాలి. నేను కూడా అంటున్నా కదా, నేను ఇప్పుడు కూడా చెప్పాను, మహమ్మద్ అజారుద్దీన్ మీద అంత ప్రేమ ఉంటే, లేకపోతే ముస్లిం మీద అంత ప్రేమ ఉంటే 2 సంవత్సరాలుగా క్యాబినెట్లో ఎందుకు తీసుకోలేదు ఒక్కరు కూడా? రేవంత్ రెడ్డి చెప్పాలి. చార్మినార్ కూడా ముక్కు నాలుక రాయాలి తప్పైందని. నెంబర్ 1. అజారుద్దీన్ అంత మంచోడైతే టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు బాగా వచ్చాయి కదా మన ఓట్లు. 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చాలా బాగా వచ్చినాయి. ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? మరి ఆయన ఎందుకు పక్కన పెట్టారు? 2. మరి ఆధారగా ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ ఎమ్మెల్సీ కాదు, ఏమి లేకుండా మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవి ఎందుకు చేశారు? ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పానండి. మాటలు మాట్లాడము, అబ్బా జాగిరు, అయ్యే జాగిరు మాట్లాడదు. నేను అట్లా మాట్లాడలేను, ఆయన స్థాయి దిగజారలేను. నేను చిన్నప్పటి నుంచి ఆ రకంగా పెరిగాను. ఆయనలాగా అనేక పార్టీలలో తిరిగి, అన్ని పార్టీలలో ఏ పార్టీ లేదు, అన్ని పార్టీలు పోయినాయి. అని ఆల్ పార్టీస్ అయిపోయినాయి ముఖ్యమంత్రి గారికి. ఇక మజ్లిస్ పార్టీ ఒకటి ఉంది. సార్ నేను అమర్ గుప్తా, సూర్య రిపోర్టర్ సార్. సార్ బీజేపీలో కాలంలో ఉండి అదే చెప్తున్నాను, నేను అన్ని పార్టీలు అయిపోయినాయని చెప్పినాను సార్. నేనుగా ఆయనే చెప్తాడు కదా, నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ టీడీపీ, నేను ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర. సార్ నేను అమర్ గుప్తా, సూర్య రిపోర్టర్ని మాట్లాడుతున్నా సార్. మీ కిషన్ రెడ్డి గారి మీద అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఒకటే వీరని పెడుతుంది. ఏంటి అని అంటే బి టీం అనేది. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ఒక ఉదాహరణ చెప్పండి ఏదైనా, ఏ టీమో బి టీమో కానీ. వాళ్ళు అంటారు, వాళ్ళు చెత్త, వాళ్ళు మస్తుగా అంటారు. వాళ్ళన్నిటి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళకి అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుని పార్టీ నిర్వీర్యం చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోలింగ్ అవుతుంది.
అక్కడ ఎన్నుకున్నా. ఓకే, నేను చూస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా మీకు మీ మీద బాగా ట్రోలింగ్ అవుతుంది. మీ పార్టీ ఎమ్మెల్యే కూడా రాజాసింగ్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు, పదే పదే చెప్తున్నాడు. కిషన్ రెడ్డి గారు వల్ల పార్టీ ఎదగడం కంటే నష్టపోయేది ఎక్కువ ఉంది. కిషన్ రెడ్డి గారిని మార్చినప్పుడు మాత్రమే పార్టీ బాగుపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దానిపైన ఎందుకు మీ మీదనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి సార్? ఇది ఏ రోజైనా కూడా నేను ఏ పార్టీకైనా ఏ విషయంలో మెతకవేకరు అవలంబించానో ఎవరైనా ఒకరు చెప్పండి. మీరు పత్రికా విలేకరులు, మీరు రాజకీయాలు పూర్తిగా తెలుసు కదా. వాళ్ళు ఎవరో మాట్లాడిన విషయం పక్కన పెట్టండి, మీరు చెప్పండి. ముందు మీరు అడుగుతున్నారు కదా, మీరు అడుగుతున్నప్పుడు మీరు ఉదాహరణ చెప్పండి. ఒక్కటి ప్రెస్ రిపోర్టర్స్ కానీ పొలిటికల్ సెక్టార్లో కానీ ఈ రకంగా మీరు కాంగ్రెస్ పార్టీకో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకో అనుకూలంగా వ్యవహరించారని ఒకటి ఉదాహరణ చెప్పండి. అడగడం వేరు, చెప్పడం వేరు, మస్తు మాట్లాడతారు. సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ప్రధాని మోడీ, కిషన్ రెడ్డి, ఇటువైపు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఓవైసీ మధ్య పోటీ అంటుంది సార్. ఇది జూబ్లీహిల్స్ ఒక ఉప ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూడా మరి ఆ రకం మధ్యలో పోటీ ఉండదు. ప్రజలు నిర్ణయిస్తారు ఏందనేది. మనం అనుకుంటే కాదు అది. నిన్న రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సార్. సరే, మొన్న ఆయన ముఖ్యమంత్రి అయినాక 8 సీట్లలో ఓడిపోయాడు కదా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకు మెజార్టీ వచ్చినటువంటి అనేక సీట్లలో ఓడిపోయాడు కదా. మేము బీజేపీకి మెజార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డికే చెప్తా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి అయిన 5 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అనేక సీట్లలో మీ ఓట్లు తగ్గినాయి. అనేక సీట్లలో మీరు గెలవలేకపోయారు. నేను మీతో సమానంగా మీరు 8 సీట్లు గెలిస్తే, వెనుక కూర్చున్నాయని కూడా చెప్తున్నాను, మీరు 8 సీట్లలో గెలిస్తే నేను కూడా 8 సీట్లలో గెలిచిన. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒకటే బాజాప్తా పార్టీ పేరు మీద నామినేషన్ వేసి 3 సీట్లలో 2 సీట్లు గెలిచిన. మేము బాజాప్తా నామినేషన్ వేసి తెలంగాణలో 60% విలేజ్లలో ఉన్నటువంటి టీచర్స్ సీటు మేము గెలిచాము. తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ 60% ఓటు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల నుంచి మేము గెలిచాము. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిచాము, ఎంపీ ఎలక్షన్స్ గెలిచాం. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడితే మనం ఎట్లా చెప్పు. ఎంపీ ఎలక్షన్స్ మీరు గెలిచామంటున్నారు, కానీ మొత్తం బీఆర్ఎస్ఏ గెలిపించింది, బీజేపీ ఎట్లా గెలిపిస్తుందండి? వాళ్ళేం పార్టీ నడపరా? వాళ్ళకి తెలియలేదా? వాళ్ళ ఓట్లు మాకు అవసరమా? ప్రజల చేతిలో ఉంటుంది. కేసీఆర్ చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో, నా చేతిలో ఉండదు. ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీ గెలవాలని. ఇప్పుడు ప్రజలు చెప్పగానే, ఇప్పుడు నేను అపార్ట్మెంట్లో ఉంటాను. నేనుండే అపార్ట్మెంట్లో 35 పోర్షన్స్ ఉంటాయి. నా పక్క అపార్ట్మెంట్ ఎవరికేస్తారో నాకు తెలుస్తుందా? మీకు తెలుసా? మీ ఇంట్లో మీ తల్లిగారు ఎవరికేస్తారు? వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎవరి చేతిలో ఓటర్లు లేరు. ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఎవరైనా ఉన్నారా? తప్పకుండా గెలుస్తాం. మీకు అనుమానం ఎందుకు? గెలుస్తాం. ఇక మెజార్టీ అలాగా నేను 30,000 మెజార్టీ, 40,000 మెజార్టీ నేను ముఖ్యమంత్రిలాగా చెప్పలేను కదా. తప్పకుండా గెలుస్తాం. లాస్ట్ క్వశ్చన్ ఉజ్వల్. తప్పకుండా నేను అది తీసుకెళ్తా. ప్రధానమంత్రి గారు, నేను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తాను. వాళ్ళు ఏమన్నారంటే, నేను అడిగినాను రైల్వే మినిస్టర్ను, మేము ఇప్పుడు అందరి మీద జర్నలిస్టులే కాదు 51% యాక్చువల్ కాస్ట్ మీద సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు అన్నమాట ఏంటంటే, ఇప్పుడు మామూలు ప్రజలకు కూడా రైల్వేలో ఆదాయం వచ్చేది ఈ యొక్క ప్యాసింజరు ఈ ట్రైన్ల మీద కాదు. రైల్వేకి వచ్చేదంతా కూడా గూడ్స్, దీని మీదనే వస్తుంది ఆదాయం. కానీ ప్యాసింజర్ ఏదైతే ప్రజలు వెళ్తారో వాళ్ళకు 51% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది బడ్జెట్ ద్వారా రైల్వేస్కు. ఇచ్చి రైల్వేస్ నడిపిస్తుంది అనే విషయం చెప్పారు. అయినా కూడా మీరు చెప్పినటువంటి అంశం నేను గౌరవిస్తాను. తప్పకుండా ప్రధానమంత్రి దృష్టి తీసుకెళ్తాను. सर 2 दिन के पहले कांग्रेस सीएम ने कहा कांग्रेस है तो मुस्लिम है, कांग्रेस है तो मुसलमान को इज्जत है, कांग्रेस नहीं है तो मुस्लिम कुछ नहीं है. ये स्टेटमेंट आप किस तरफ से देख रहे हैं सर? ये बिल्कुल कांग्रेस पार्टी का गलत स्टेटमेंट है. मैं कांग्रेस पार्टी से पूछना चाहता हूं, सिर्फ मुस्लिम का कांग्रेस की इज्जत है तो क्रिश्चियन का इज्जत नहीं है क्या? हिंदुओं का इज्जत नहीं है क्या? हिंदू टेम्पल्स के ऊपर अटैक होते हैं, बात नहीं करते हैं. हैदराबाद में एक बंजारा हिल्स में एक पेद्दम्मा तल्ली का विग्रह, एक मंदिर था, उसके लिए एक 40 गज में था. वो मंदिर तोड़कर माता का जो स्टैचू था किधर गया पता नहीं अभी तक. मगर यही लोग
डिफेंस लैंड एर्रगड्ढ में शमशान घाट को देने के लिए निर्णय किया है। थाउजेंड्स ऑफ एकर्स, कोई पूछा नहीं। मगर मंदिर के विषय पर ऐसा रहता है कांग्रेस पार्टी, शमशान घाट के ऊपर लोकल लोग ना बोलते हुए डिफेंस लैंड उनको कोई अधिकार नहीं है। वो वक्फ बोर्ड रोड के लैंड को डिफेंस लैंड को ऑर्डर दे दिया है। जिस दिन डिक्लेरेशन हुआ इलेक्शंस का शेड्यूल वही दिन दिया है। ऐसी कांग्रेस पार्टी का रवैया है, ये पहली बार नहीं है। ये कांग्रेस पार्टी स्टैंड वही करते हैं, एंटी हिंदू स्टैंड लेते हैं। बिल्कुल सभी हिंदुओं मुस्लिमों क्रिश्चियनों एक ही तरह देखना चाहिए। हिंदुओं के लिए कोई बात करे तो कम्युनल है, वो बात करे तो ठीक है। मुस्लिम का इज्जत है, कांग्रेस पार्टी बोले तो वो सेकुलर है। हिंदुओं को अन्याय नहीं होना चाहिए, मैं बात करता हूं मैं कम्युनल होता हूं। मैं हिंदुओं के लिए बात करना, मुस्लिम के लिए बात करना, क्रिश्चियन के लिए बात करना, सिर्फ एक वर्ग के लिए बात नहीं करना चाहिए। సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 1800-1900 డిగ్రీ కాలేజెస్ మూతపడ్డాయి సార్ 4-5 రోజుల నుంచి. దీంట్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్నది సార్. ఒక బాధ్యత గల కేంద్ర ప్రభుత్వంగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లోనో ఒక గ్రాంటో ఏదో ఇచ్చేసి వాళ్ళను ఆదుకునే ఫెసిలిటీ మీకు ఉంది. ఒకవేళ లోన్ ఇచ్చినా కానీ మీరు దానికి మొరటేరియం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఆ వెసులుబాటు మీ దగ్గర ఉన్నది సార్. ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలు సుమారు అప్పులు తీసుకున్నది. 10 లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పులు తీసుకున్నది. 10 లక్షల కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 10 lakh crores అన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్, నాబార్డ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, అప్పుడున్నటువంటి బ్యాంకుల పేర్లని వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నది. అయినా కేంద్ర ప్రభుత్వము చేతిలో ఉన్నటువంటి సంస్థలు అయినప్పుడు కూడా ఆ రోజు లిబరల్గా లోన్లు ఇచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ కోసమో వాళ్ళు అడగాల. మీరు అడిగింది ఏదైతే ఉన్నదో మీరు ఒక సదుద్దేశంతో అడిగారు, నేను తప్పుపడతలేను. వాళ్ళు ఏదైనా లోన్ అడిగి దీనికి ఎడ్యుకేషన్ మీద చాలా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెడతా ఉన్నాం మనము. ఇప్పుడు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ సుమారు ఆల్మోస్ట్ 1000 crores తోటి దాన్ని పెట్టబోతున్నాం. ప్రధానమంత్రి గారి ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళ పని మొదలవుతుంది. టెంపరరీ క్యాంపస్ మొదలుపెట్టాం. అక్కడ మరి నెక్స్ట్ ఇయర్లో అది కూడా భూమి పూజ ప్రధానమంత్రి గారితో చేయించాలనేది నా సంకల్పం. అది వర్చువల్గా వస్తారా ఫిజికల్ వస్తారా ఆలోచించాలి. అక్కడ కూడా సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ నూతన భవనానికి సంబంధించినటువంటి డిజైన్స్ అన్ని అప్రూవల్ అవుతా ఉన్నాయి. డబ్బులు శాంక్షన్ అయినాయి, డిజైన్స్ అన్ని అప్రూవల్ అవుతున్నాయి. క్యాంపస్ సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళకు భూమి పూజ చేశారు మొన్ననే, పని మొదలవుతుంది స్పీడ్గా. అది అయిపోతే ఆ యొక్క బిల్డింగ్ కూడా మొదలు. నేను ఇంతకుముందు ఎందుకు చెప్తున్నానంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము ఎడ్యుకేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారం అందిస్తాము. కానీ ఈరోజు మీరు అన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఈరోజు చాలా అన్యాయంగా ఉంది. నేను వాళ్ళని పిలిచి అడిగాను, మీరు ఇట్లా కాలేజీలు బంద్ చేస్తే మంచిది కాదు కదా, మరి ఎట్లా బంద్ చేస్తారని ఆ అసోసియేషన్ పిలిచి అడిగాను నిన్నగాక మొన్న రాత్రి. వాళ్ళు చెప్పారు, సార్ ఇప్పుడు మేము ఒకరోజు ఓపెన్ పెట్టుకుంటే మాకు ఎలక్ట్రిసిటీ బర్డన్ పెరుగుతూ ఉంది, ఎక్స్చెక్కర్ పెరుగుతూ ఉంది, రోజు బడ్జెట్ దాని మీద పెరుగుతూ ఉంది. మాకు మార్కెట్లో అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఉన్నంత మేరకు అప్పులు తెచ్చి మేము జీతాలు ఇచ్చి ఎలక్ట్రిసిటీ బిల్ కలిసి స్కూల్ నడిపి రొటీన్గా ఎక్స్పెండిచర్ పెడుతున్నాము. మేము కాలేజీలు నడిపేటువంటి పరిస్థితి లేదు మేము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా మాకు ఉన్నటువంటి డబ్బు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి వీళ్ళు ఇస్తారని చెప్పి మళ్ళీ మేము ఎక్కువ ఇంట్రెస్ట్ డబ్బులు తెచ్చుకొని ఆ 3-4 నెలలు మేము జీతాలు ఇచ్చాము. అది కూడా హామీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుని అది కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు మేము మేము ఉరేసుకున్నదా తప్ప మేము నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నామనే విషయం అన్ని కాలేజీలు కాదు, కొన్ని కాలేజీలు నిజంగా పరిస్థితి ఉన్నది. నాకు తెలిసిన కాలేజీలు కూడా చాలామంది యూత్ కలిసి 5-6 మంది యూత్ కలిసి కాలేజీలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో పెద్ద కుటుంబాల నుంచో ఉన్నత వ్యాపారాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఆ రకంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అప్పులు తెచ్చి సాలరీస్ ఇచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు అన్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో పరిపాలన వచ్చి కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం అయితే మీరు చెప్పినట్టు తప్పకుండా సహకారం అందిస్తాం. థ్యాంక్ యూ సార్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో తీరిక లేని షెడ్యూల్లో ఉన్నా కూడా ఆఖరి నిమిషంలో మా విజ్ఞప్తిని మన్నించి ఈ మీట్ ద ప్రెస్తో విజయవంతం చేసిన కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మా కమిటీ తరఫున ప్రెస్ క్లబ్ నుంచి మీరు కూడా చివరి నిమిషంలో వచ్చి ఆ కిషన్ రెడ్డి గారిని మీకున్న ప్రశ్నలు అన్ని అడగడము, ఆయన కూడా చాలా హుందాగా సూటిగా ప్రతి ఒక్క విషయంలో స్పష్టత ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఈ
ఈసారి ఇప్పుడు భోజనాలు కూడా ఉన్నాయి, దయచేసి అందరూ లంచ్ కూడా రండి. థ్యాంక్ యూ.